శ్రీ సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మాఘపురాణం 25వ అధ్యాయము. కళింగ కిరాతుడు మిత్రుల కథ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గృత్నుమద మహర్షి జహ్నుమునితో మరలా ఇట్లు పలికెను. ఓయి, మాఘమాస వ్రతమహిము తెలుపు. మరి యొక్క కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలుపును, వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథామహిమను తెలుపును. పూర్వమొక కళింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదుకుచూ అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుణ్ణి చూసెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యంలో ఆయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచెను. కిరాతుడు అతన్ని చూసి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వానిని అపహరింపవలయునని తలచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటినీ బలవంతంగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమీ లేదని సమాధానమునిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను, ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదించవలయునని కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగా ఉండెను. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడు బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముకొని స్వర్ణకార మిత్రునికి ఇచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకు ఇచ్చెడివాడు. వీరికి మరొక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. వాని తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యెను. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కాముకులు, స్వేచ్ఛావర్తనులుగా ఉండిరి. వాని తల్లి చీకటిలో కామాతురై తన విటుడు వచ్చు చోటికి పోయెను. చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచియుండెను. అతడుకు ఆమె కుమారుడు వ్యభిచారిని, కాముకురాలైన తనకు ఇష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలోనున్న తల్లి తాను కోరిన ఆమెయే అనుకొనెను. వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అనియు అనుకొన్నది. ఈ విధంగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తమకు కావలసిన వారియే అనుకొనిరి. ఫలితంగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి. సమాగమమైన తర్వాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుణ్ణి చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుణ్ణి ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగిలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండును. బ్రాహ్మణుడగుటచే వాడు పౌరహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాపములు ఒకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారమును అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకరిని చూసెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించెను. లేడి చర్మము, దర్భలు చేతబట్టి ఉండెను. గోవిందనామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్నవానిని చూసి నీవెవరవు, ఎక్కడికి పోవుచున్నావని అడిగాను.
అతడును నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పనిచేయువాడునని పలికెను. అప్పుడు వీరవ్రతుడు జ్ఞానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లనెను, ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్యామున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు, వానికి బంగారమును దొంగిలించినవాడు మిత్రుడు, వారికొక శూద్రుడు మిత్రుడు, తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజమును కోల్పోతివి. పాపాత్ములతో మాట్లాడినను, వారిని చూసినను, తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును. అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయినను దర్భను చేతబట్టి మాట్లాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీ వట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణ తత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్ప గమనము చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరైదుగురు పాపులే. ఇట్టి వారికెంత దూరంగానున్నా అంత మంచిది అని వీరవ్రతుడు నిశంకలునితో పలికి మిన్నకుండెను. నిశంకులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపం నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వ పాపహరణ క్షమమైన ప్రాయచిత్తమును తెలుపుమని వీరవ్రతుణ్ణి ప్రార్థించెను. వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయచిత్తమును ఇట్లు చెప్పెదను. నిత్యము నువ్వు చేసిన పాపమును చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుణ్ణి దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా కాని సంవత్సరము పాటు గాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము. ఈ ప్రకారముగా 1 మాసము చేయుము అని అనెను. నిశంకలుడును అట్లే అని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయచిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయచిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశంకులుడును వీరవ్రతునకు నమస్కరించి 12 సంవత్సరముల ప్రాయచిత్తమును చేసుకున్న తర్వాత నాకు ధర్మమును ఉపదేశించకూరుదునని అడిగెను. ఆ ధర్మమునప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను. నిశంకలుడు కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశంకులుని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలసి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘమాసము చేసి పాప విముక్తులైరి. నిశంకులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలముండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము. ప్రయాగ స్నానము. నిశంకలుడును వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయచిత్తమును ఆచరించెను. పాప విముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిషారణ్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశంకులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను, ఓయి, నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషములు కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతోనున్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడువు కాగలవనెను. నిశంకులునిచే మంత్రజలమును స్నానము 3 దినములు చేయించెను. నిశంకులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు నిశంకులునకు ఇట్లు ఉపదేశించెను, ఓయి, నిరంతరము సంతోషముగా నుండుము. వేద మార్గమును అతిక్రమింపకము. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మమును ఆచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మున్నగు నిత్యకర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము. హరిని హరుణ్ణి పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని చూసి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరవకుము. అతిథులను అవమానింపకుము. పితృదినమున సార్ధమును మానకుము. చాడిలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము.
పెద్దలు చెప్పిన త్రిపుండ ధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుణ్ణి అర్చింపుము. తులసిమాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను, బిల్వ దళములతో శివుణ్ణి అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేద అన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోధాది శత్రువులను జయింపుము. మాఘ స్నానమును మానకుము. మనస్సు అదుపులో ఉంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికము నాచరింపుము అని వీరవ్రతుడు నిశంకులకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను. నిశంకులుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి నంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘ స్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా ఉండెను. తర్వాత మరణించి ముక్తి పొందెను. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.